హాయ్ అండి. ఈరోజు నేను నెయ్యి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. నేను మీగడంతా ఒక దాంట్లో వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటానంటే 1 వీక్ కల్లా. అది తీసి బయట పెట్టాక కొంచెం చల్లారాక ఒక దాంట్లో వేసేసి మజ్జిగ చేసే దాంతో ఇలా తిప్పుతూ ఉంటే మనకి వెన్నపూస తొందరగా వస్తుందండి. మరి చల్లగా ఉన్నప్పుడు మీరు చేయొద్దండి, మీడియంగా ఉన్నప్పుడు చేయండి. ఇదిగో ఇలా తిప్పేసాక కొంచెం సేపు అలా దగ్గరికి అంటూ ఉంటే వెన్నపూస చూడండి ఎలా వచ్చిందో. నేను మిక్సీ జార్లో వేసి చేయనండి, నేను ఇలానే చేతులతోనే చేసుకుంటాను. ఒక గిన్నెలోకి వేసేసాక ఇంకో స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టారండి. అలా మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉంటే మనకి గసి ఉంటుంది కదండి, అది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకో చూడండి ఇలా కలర్ మారుతుందండి. మధ్య మధ్యలో మీరు మాత్రం తిప్పటం మర్చిపోకండి. నేను ప్యాకెట్ పాలతో వచ్చిన మీగడతో నేను నెయ్యి చేసుకుంటాను అండి. నేను ఎప్పుడు ఇలా తయారు చేసుకుంటాను. ఇగో ఇలా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. టీ గంట తీసేసుకొని అలా వడపోసేసుకుంటున్నాను, గసి మొత్తం దాంట్లో యాడ్ అవ్వకుండా. మీ నెయ్యి చేయటం చాలా ఈజీ అండి. మీరు కూడా ఇలా చేసుకోండి. హెల్దీ కూడా, పిల్లలకి కూడా చాలా మంచి